అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత ఈక్వేషన్స్ అన్ని కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఒక్కొక్కరు దారికి వస్తున్నారు. ఇప్పటివరకు ఇండిపెండెంట్ గా ఉండే సోషల్ మీడియా ప్రస్తుతం ట్రంప్ కు జీ హుజూర్ అనాల్సి వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ కూడా ట్రంప్ మద్దతుదారులకు అనుకూలంగా కొన్ని DEI ప్రోగ్రాంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. కంటెంట్లో కూడా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే జుకర్బర్గ్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఉద్యోగులతో పాటు యూజర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. మరి మెటా గతంలో మాదిరిగా ఉంటుందా? ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. మెటా లేదా ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్బర్గ్ కంపెనీ నిబంధనల్లో పూర్తి మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ నెల 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో మార్పులు చేయాలనుకుంటున్నట్టు జుకర్బర్గ్ ఈ నెల 10న జోయీ రోగాన్ కు ఇచ్చిన పాడ్కాస్ట్ లో చెప్పుకొచ్చారు. అయితే తాను గతంలోనే మెటాలో మార్పులు చేయాలనుకున్నానని, అయితే ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో మార్పులు చేయడం కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమే అని తన చర్యను సమర్థించుకున్నారు. కాగా వర్క్ ప్లేస్ లో కొత్త ఎనర్జీ తెచ్చేందుకే మార్పులు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు జుకర్బర్గ్. ప్రస్తుతం కార్పొరేట్ కల్చర్ కాస్త సాఫ్ట్ గా తయారైంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే కొత్త ఎనర్జీని నింపాల్సి వచ్చిందన్నారు. పాత మూసలో ఒకే డైరెక్షన్ లో చాలా దూరం పోయామని చెప్పారు జుకర్బర్గ్. ఇక ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తరచూ తనకు తాను సంప్రదాయ విలువలకు తానే ఛాంపియన్ అని చెప్పుకొచ్చేవారు. తనను మించిన స్ట్రాంగ్ మెన్లు లేనే లేడని పలుమార్లు చెప్పారు. మరి ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని జుకర్బర్గ్ తన కంపెనీ కొత్త పాలసీలను అమల్లోకి తెస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే పాడ్కాస్ట్ లో జుకర్బర్గ్ మాట్లాడుతూ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్ లేదా DIA ఇనిషియేటివ్ ఇక ముగిసినట్లే అని చెప్పారు. అలాగే ఒక మెమోలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జానెల్లే గాల్ కూడా కంపెనీ వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తుల నుంచి సోర్స్ తీసుకుంటుందని, అదే సమయంలో డైవర్స్ స్లేట్ అప్రోచ్ ను ఇక నిలిపివేస్తామని తెలిపారు. అలాగే మెటాలో DEI టీంను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మెటా చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ మ్యాక్సిక్ విలియంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని, ఇక నుంచి ఆయన యాక్సెసిబిలిటీ అండ్ ఎంగేజ్మెంట్ బాధ్యతలు చూస్తారని జుకర్బర్గ్ చెప్పారు. మారుతున్న కార్పొరేట్ వాతావరణంలో కొత్త శక్తిని నింపడానికి కొన్ని మార్పులు చేర్పులు అవసరమని జుకర్బర్గ్ పాడ్కాస్ట్ లో వివరించారు. మెటాకు చెందిన సిలికాన్ వ్యాలీ, టెక్సాస్, న్యూయార్క్ లో ఉన్న ఆఫీసుల్లో పురుషుల రెస్ట్ రూమ్స్ లో ఉంచే టాంపూన్స్ ను తొలగించాలని, వాటిని ట్రాన్స్జెండర్స్ వాడే రెస్ట్ రూమ్స్ లో అందుబాటులో ఉంచాలని చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక మెటా మెసెంజర్ యాప్లో నాన్ బైనరీ, ట్రాన్స్జెండర్ థీమ్ను కూడా తొలగించింది. కాగా ఈ థీమ్లను ఫ్రైడ్ నెలలో ప్రవేశపెట్టారు. కాగా యూజర్స్ చాట్ చేసేటప్పుడు ట్రాన్స్జెండర్స్ కోసం కలర్స్ ను, అలాగే నాన్ బైనరీ ఫ్లాగ్స్ అనుమతించేవారు. ఇక తాజాగా మెటా కొత్తగా హేట్ఫుల్ కాండక్ట్ పాలసీని అప్డేట్ చేసింది. దీంతో యూజర్లను LGBTQలను మెంటల్లీ ఇల్ లేదా మానసిక రోగులు అని పోస్ట్ చేసే అవకాశం కల్పించింది. ఇక మెటా కొత్త పాలసీలో రాజకీయపరమైన, మతపరమైన అంశాలపై చర్చించేందుకు అనుమతించడంతో పాటు LGBTQ అంశాల గురించి స్వేచ్ఛగా చర్చించుకోవచ్చునని పాలసీని మార్చింది. అలాగే ఇక నుంచి మెటాలో ఉద్యోగాలలో లింగపరమైన పరిమితుల గురించి, అలాగే కేవలం పురుషులు మాట్లాడే అభ్యంతరకరమైన భాషను వినియోగించేందుకు అనుమతిస్తోంది. దీనికి ఉదాహరణకు బాత్రూమ్, స్కూల్స్, అలాగే ప్రైవేట్ సంభాషణలో ఎలా మాట్లాడుకోవచ్చో అలా పోస్ట్ చేసుకోవచ్చు. అయితే మెటాలో మార్క్ జుకర్బర్గ్ తెచ్చిన కొత్త పాలసీని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు మాజీ ఉద్యోగులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వారాల్లో ఆన్లైన్లో బెదిరింపులు, బూతులు తిట్టుకోవడం లాంటివి పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మెటా సంప్రదాయ కంటెంట్ను పక్కకు పెడుతున్నారు. ఆన్లైన్లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పోస్టులు పెట్టడం పెరిగిపోతాయి. దానికి నియంత్రణ లేకుండా పోతే ప్రజలకు తప్పుడు సమాచారం అందించే అవకాశం ఉంటుందని మెటా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా కొత్త విధానాలను ట్రంప్ స్వాగతించారు. కొత్త విధానాలను అమలు చేయడంలో జుకర్బర్గ్ చాలా ఆలస్యం చేశాడని ట్రంప్ అన్నట్లు అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. అయితే మెటా అకస్మాత్తుగా విధానపరమైన నిబంధనలు మార్చడానికి ప్రధాన కారణం ట్రంప్కు సంబంధించిన సోషల్ మీడియా ట్రూత్ సోషల్, అలాగే మస్క్కు చెందిన ఎక్స్ సోషల్ మీడియాలో యూజర్లు వాక్ స్వాతంత్ర్యం అన్నట్లు తమ వ్యతిరేకులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. దానికి ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా యూజర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇక మెటా కూడా రేసులో తాను ఎక్కడ వెనుకబడిపోతానోనని వెంటనే మోర్ ఫ్రీ స్పీచ్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చాడు జుకర్బర్గ్. అలాగే గత మంగళవారం నాడు జుకర్బర్గ్ ఓ వీడియో పోస్ట్ చేస్తూ మెటాలో ఇక నుంచి రాజకీయాలు చర్చించుకోవచ్చునని ప్రకటించారు. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ లో ఇలాంటి చర్చలు జరిగేవి. తిరిగి వాటిని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. సివిక్ కంటెంట్ ఉండే వాటిని తిరిగి తీసుకొస్తున్నామని, కొన్ని రోజుల పాటు రాజకీయాలపై చర్చలు నిలిపివేశామని, ప్రజలు తిరిగి రాజకీయాలు ఉండే కంటెంట్ను తీసుకురావాలని కోరడంతో అనుమతిస్తున్నామన్నారు జుకర్బర్గ్. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కంపెనీ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలపై ప్రభావం చూపించాయన్నారు. కాగా మెటా భవిష్యత్తులో ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ట్రంప్ ప్రభుత్వం కీలకమైన గ్లోబల్ సెన్సార్షిప్ కు మద్దతు తెలపాలని జుకర్బర్గ్ కోరారు. మొత్తానికి చూస్తే జుకర్బర్గ్ మాత్రం ట్రంప్తో రాసుకు పూసుకు తిరగాలనుకుంటున్నట్లుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే కొత్త పాలసీలను అమలు చేస్తున్నారని చెబుతున్నారు. కాగా ట్రంప్తో బలమైన సంబంధాలు కొనసాగించేందుకు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అమెరికాలోని టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్ లాంటి కంపెనీ $1 మిలియన్ చొప్పున విరాళాలు ఇచ్చాయి. మెటా కూడా $1 మిలియన్ విరాళం ఇచ్చింది. గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాపై ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. ఇక ట్రంప్ అభ్యంతరాలను జుకర్బర్గ్ తొలగించడం మొదలు పెట్టారు. ఇక అసలు విషయానికి వస్తే ట్రంప్ మెటా సెన్సార్షిప్ గురించి ఆగ్రహం వ్యక్తం చేసేవారు. జనవరి 6, 2021లో ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మద్దతుదారులు క్యాపిటల్ పై దాడులు చేశారు. అప్పుడే ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను 2 ఏళ్ల పాటు జుకర్బర్గ్ సస్పెన్షన్లో పెట్టారు.